హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకుల వీరబాబుని. ఈరోజు సెప్టెంబర్ 26 పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు. మొక్కల గురించి. మొక్కలంటే ప్రకృతి పచ్చదనం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పెంచాలి. మొక్కల నుండి మనకి ఔషధాలు, ఆహార సంపద వస్తుంది. అవి ఉంటేనే మనం ఉంటాం. వృక్ష సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. మనం కూడా హిందూలో దేవతా వృక్షాన్ని పూజిస్తూ ఉంటాం చాలామంది. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కలుషితం అయితే వాతావరణం దెబ్బతింటుంది. పర్యావరణం సకాలంలో వర్షాలు పడవు. అధిక ఎండలు, చలి తీవ్రతలు తట్టుకోలేము. ఇలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మొక్కలు రకరకాల పుష్పాలు పుష్పించి రంగురంగుల ప్రపంచంతో మనల్ని ఆకర్షిస్తాయి. ఎన్నో ఫలాలను ఇచ్చి జీవుల ఆకలిని తీరుస్తాయి. కూరగాయలు, గడ్డి అనేక రూపంలో ప్రకృతి మనకు అందిస్తుంది. సామాజిక వనాలు అంతరించిపోకుండా చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. అందరికీ ఉపయోగపడే ఈ మొక్కలు, చెట్లకి నీరు, ఎరువు, పోషణ మనం అందించాలి. మొక్కలు, చెట్లు అందరికీ లాభమే కానీ నష్టం చేయవు. వాటి వల్ల ఎవరికి ఏ విధమైన నష్టమూ లేదు. ఎండిపోయిన వృక్షాలు కూడా వంటలకు, కట్టడాలకు, ఫ్యాక్టరీలకు, వస్తువులకు ఉపయోగిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు కూడా మీ వంతు కృషి ప్రయత్నం చేయండి. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. అలాగే పర్యావరణం, దివ్యాంగులు, పేదలకి స్ఫూర్తిదాయకమైన ఈ సాంగ్ అంకితం. వినండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది వినకొద్ది వదలమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకుని ఇస్తామా, తరికి చేర్చదారులు కూడా ఉన్నాయా. భారం ఎంతో ఉందని బాధపడకుని ఇస్తామా, బాధ వెనుక నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం వదలవగానే విషమే వచ్చింది. విసుగే చిందక కృషి చేస్తే నీ అమృతమిచ్చింది. అవరోధాల దేవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది వినకొద్ది వదలమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథని లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తన రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో కుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరిత్రకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది. ఇది వినకొద్ది వదలమని అర్థమందులో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వాచ్ ఫర్ మై వీడియో. ఆల్ ద బెస్ట్.